పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగానూ ఇటు వ్యక్తిగతంగానూ తీసుకుంటున్న నిర్ణయాలు జనాలకు, మెగా ఫ్యామిలీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అనంతపురం సభలో పవన్ వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించి ఏపీ ప్రజలకు, ఏపీ పొలిటికల్ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యామిలీ సైతం రకరకాలుగా చర్చించుకుంటోంది. ఇక చిరు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలోకి వెళ్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే అన్నదమ్ములిద్దరూ 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతారు. ఇదిలా ఉంటే చిరు తనయుడు చెర్రీకి పవన్ కు మధ్య అంత సఖ్యత లేదని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ తాజాగా తీసుకున్న డెసిషన్ మెగా ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్మాతగా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా నిర్మాణం కావాల్సి ఉంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ అన్న టాక్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ తొలిసారిగా తన బ్యానర్లో ఇంకో హీరోతో సినిమా నిర్మిస్తుండడం, ఆ హీరో కూడా తన వీరాభిమాని, భక్తుడు నితిన్తో కావడం టాలీవుడ్లో అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు మరో నిర్మాత. బుధవారం ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీదే ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటోంది. మరో షాక్ ఏంటంటే కమెడియన్ సప్తగిరి సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లిన పవన్ చెర్రీ ధృవ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చేందుకు ఆసక్తి చూపలేదన్న టాక్ కూడా వచ్చింది. దీంతోనే చెర్రీ తన పరువు పోతోందని, ధృవ ఆడియో ఫంక్షన్ కూడా రద్దు చేశాడని రూమర్లు వచ్చాయి. దీంతో పవన్ కు చెర్రీతో సినిమా చేసే ఉద్దేశం గాని, చెర్రీని ప్రమోట్ చేసే ఆలోచన గాని లేవని, అయితే పవన్ చాలా సైలెంట్ గా చెర్రీ మీద వార్ చేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.